వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైకోర్టు విభజనపై ఆగ్రహంగా ఉన్న ఏపీ న్యాయవాదులు. సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ దాఖలు. రేపు విచారణ. సంక్రాంతి తరువాతే మంత్రివర్గ విస్తరణ. తొందర ఏమీ లేదంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యేక హోదాపై ఘాటుగా స్పందించిన కేసీఆర్. అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానన్న గులాబీ బాస్. కేసీఆర్ బెదిరింపులకు బెదిరే వ్యక్తిని కాదు, గతం మర్చిపోయి మాట్లాడుతున్నాడని బాబు విమర్శ. గెలిచిన ఆనందంలో టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ వ్యాప్తంగా ఆత్మీయ సంబరాలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో యావత్ తెలంగాణ సంబరాలు చేసుకుంటూ ఉండగా ఏపీ న్యాయవాదుల సంఘం హైకోర్టు విభజనపై ఈరోజు హౌస్ మోషన్ కమిటీ పిటిషన్ దాఖలు చేయగా దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రేపు ఉదయం 10 గంటలకు విచారణకు అనుమతినిచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గం ఇంకా కొంతకాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం ఫెడరల్ ఫ్రంట్ నుంచి వచ్చిన తరువాత వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఎదురు చూసిన ఆశావహులకు నిరాశ మిగిలింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి తరువాతనే కేబినెట్ విస్తరణ ఉంటున్నట్లు కేసీఆర్ తెలిపారు. దీంతో ఆశావాహులు కొంత నిరాశ చెందినా కూడా బెర్త్ కన్ఫర్మ్ అయిన వారు కొంతవరకు కూల్గానే ఉన్నా కొత్త వారికి అవకాశం ఉండడంతో ఎవరికి అవకాశం వస్తుందో అన్న ఎదురుచూపులో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, గతంలో అనేక సార్లు తమ పార్టీ నేతలు లోక్సభలో రాజ్యసభలో ఆన్ రికార్డ్గా చెప్పామని కేసీఆర్ తెలిపారు. అవసరమైతే నేను కూడా ప్రధానికి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాందారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి దింపుతావు, నడుతుందా? ఏ బొట్టలు ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటూ ఇది చెప్పుని అడిగింది. నేషనల్ లెవెల్లో పార్టీస్ బట్టిగానే అవుతుంది. ఏమింత అమాయకు లెక్క మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు. అంతా పట్టిదే డొల్లా. అబద్ధాలు మాట్లాడతాడు. సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే. నేను మొన్న కూడా చెప్పిన నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీని పొగిడిండు. కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడిండు తెలుసా? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచిన అన్నాడు. నా పక్కన అందరూ ఏకే పాగలేకే ఆదమే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళి పివి నరసింహరావుకి అయింది కదండి. పివి నరసింహరావు సీఎం ఉండే పీఎం అయిండు. ఎంతమంది ఆయన వీపీ సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరాజ్ దేశాయ్ అయిండు. ఇట్లా మాట్లాడతాడు ఏంటంటే అడగోలుగా అంటే గట్టే మాట్లాడతాడని నేను చెప్పాను. ఏం చెప్పాలి? వాళ్ళు అన్నారు తెలుసా, అయితే ఏ ఆద్మీ ఐసా బోల్తా ఐసే బోల్తా అంటే ఇతనే దీనికి కైసా సాహే భయ్ అంటే ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించిన ఉన్నారు? ఐసే లోగోంకు కైసా సాహే తుమ్ లోగ్ అన్నారు. గా క్యారెక్టర్ గా టైపు మనిషి. जी साहब बहुत जबरदस्त रहेंगे. హైకోర్టు కట్టడానికి కూడా 500 కోట్లు ఇచ్చాను 2 ఏళ్ల కింద. ఏడవన్నావు? అవి నాకేసినావు. ఆంధ్రప్రదేశ్లో నా అపోజిషన్లో సరిగ్గా మాట్లాడి మేము తగులుకుంటాం ఇక్కడి నుంచిగా. చూడు నువ్వు ఎందుకు ఉండదండి? విపక్షం ఎందుకు ఉండదండి? డిఫరెంట్గా ఉంటుంది కదా. అది మేమేం చేస్తామండి? దమన 13 మంది వచ్చి మనల్ని కలిసినట్టు నేనేం చేయాలి? నేనేమన్నా వాళ్ళు కలిస్తే నేనేం చేయాలి అంటున్నా. దమ నువ్వు దొరకస్తాను దొరకరా. థ్యాంక్ యూ. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బాబు ఈరోజు ఘాటుగా స్పందించారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తాను కేసీఆర్ బెదిరింపులకు బెదిరే మనిషిని కాదని, తన వద్ద కూడా అనేక ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పర్యటించిన కేసీఆర్కు ఎదురైన అనుభవం భరించలేక ఈ విధంగా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతున్నారని బాబు తెలిపారు.
బీజేపీ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. గత చరిత్ర మర్చిపోయి మాట్లాడరాదని ఆయన హితవు పలికారు. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేటలో అదుపు తప్పి బస్సు షెల్టర్లోనికి దూసుకొచ్చింది. TU08 UE 1923 నెంబర్ గల ప్రైవేటు బస్సు సంతోష్ నగర్ వైపు నుంచి కర్మన్ ఘాట్ వైపు వెళుతూ సామ నరసింహారెడ్డి గార్డెన్ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సు షెల్టర్లోకి దూసుకొచ్చింది. అక్కడే సిటీ బస్ కోసం వేచి ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఆ సమయంలో బస్సు షెల్టర్లో రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని వెల్ది గ్రామం ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోతోంది. డ్రైనేజీ మురికి నీటితో నిండిపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో గ్రామంలోని పిల్లలకు, వృద్ధులకు డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులతో నిత్యం ఆసుపత్రికి తిరగాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బోరు పంపు నుంచి నీరు వృధాగా పోతున్నా కూడా అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో సమీప రోడ్డు మొత్తం నీటితో బురదమయమైంది. అధికారులు కాస్త వెల్ది గ్రామంపై సమయం కేటాయించాల్సిందిగా ఇక్కడి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక హైదరాబాద్లోని ముషీరాబాద్ శాసనసభకు టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన ముఠా గోపాల్కు లిగ్ అండ్ మిగ్ క్వార్టర్ వారి ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని డ్రైనేజీ కలుషిత నీటి సమస్య పరిష్కరిస్తానని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషం, మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నన్ను గెలిపించినందుకు ఇక్కడ ప్రతి తల్లికి, చెల్లికి, అక్కకు, అన్నకు, తమ్ములకు ప్రతి ఒక్కరికి నేను తలవంచి నమస్కారాలు చేస్తూ మీ ఓట్లతోటి నేను శాసనసభ్యునయ్యాను. మీ సమస్యలు ఏమున్నా కానీ తప్పకుండా నేను తీర్చే ప్రయత్నాలు తప్పకుండా తీర్చాలని తెలియపరుస్తున్నాను. ఇప్పుడే సోదరులు చెప్పిన విషయంగా ఏదైతే డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, దాంతో బ్యాక్ సైడ్లో ఉన్న సమస్య కానీ పోలీస్ అవుట్ పోస్ట్ అంటే పబ్లిక్ పోలీస్ వచ్చినప్పుడు తీసి ఏర్పాటు చేస్తాను. యువకులకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ గురించి కానీ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఉన్నా లేకుండా లోన్స్ ఇప్పించే ఏర్పాటు మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని ఏర్పాటు చేస్తాం. మీకు అందరికీ బాగా తెలుసు, ఈరోజు ప్రభుత్వ పరంగా మనకు చక్కటి అవకాశం వచ్చింది. ఏదైతే ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతున్నది. పోయిన ఎలక్షన్లో చాలా మంది ఓటర్ ఆఫీసులకు వచ్చినా కానీ వాళ్ళకి ఎవ్వరికి ఓట్లు లేక మళ్ళీ వాపసు వెళ్ళిపోయింది. కానీ ఓటర్ లిస్టులో పేరుంటే ఏ పని చేసుకోవాలనుకున్నా కానీ, మన పిల్లలు స్కాలర్షిప్ కావాలనుకున్నా కానీ, మన పిల్లలకు ఉద్యోగాలు అనుకున్నా కానీ, మన పిల్లలకు పాస్పోర్ట్ కావాలనుకున్నా కానీ, ఏ దానికైనా కానీ ఓటర్ లిస్టులో పేరుండాలి, నా రేషన్ కార్డు ఉండాలి. అందు గురించి మీరు తప్పనిసరిగా మనకు ఇంకా 15 రోజులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడున్న మరి ఎవరైతే యాక్టివ్ బాయ్స్ ఉన్నారో, యాక్టివ్ గర్ల్స్ ఉన్నారో, ఈ సంఘం లెటర్ ప్యాడ్ పైన మీరు ఫేస్ చేసిన మీరు ఎలాంటి బాధలు పడుతున్నారు, ఆ పడుతున్న బాధలు అంటే ఆ పేపర్ పైన పెట్టి రాసి ఏర్పాటు చేయండి. రాసిన తర్వాత తీసుకొని ప్రతి సమస్యను పరిష్కారం చేసి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు సభ ఒక కహావతు రాగ్గా బాగా అన్నట్టు దాని గురించి మీరు చెప్పిన మాటలు వెళ్ళిపోతే మర్చిపోతాం. మేము మర్చిపోకుండా ఉండొద్దు అంటే వాటిని మీ ఇంటి నంబర్తో సహా ఇక్కడ పడుతున్న ప్రాబ్లమ్స్ పేపర్ రాసి. ఇక నారాయణపూర్ మండలంలోని కొర్రతండ గ్రామ పంచాయతీలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి క్యూరింగ్ చేయలేదు. దీనిపై గ్రామస్తులు సంబంధిత కాంట్రాక్టర్ను అడగగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. ట్యాంకు క్యూరింగ్ చేయకపోవడంతో ఎక్కువ కాలం నాణ్యతగా ఉండదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా తండాలోని విద్యుత్ బోర్డుకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేశారు. దీంతో ఇక్కడ ఆడుకుంటూ ఉండగా షాక్ తగులుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యుత్ బోర్డును రిపేరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొర్రితండ గ్రామస్తులు. నీళ్ళు కొడుతున్నారు, దీనికి క్యూరింగ్ నీళ్ళు ఎవరు కొడతలేరు, ఇంతవరకు కొడతలేరు. ఇంతవరకు ట్యాంక్ నీళ్ళు కొడతలేదు, మానవులు లేడు. కట్టిన కానుంచి కొడతలేరు. మరి మీ కోరతాండలు ఎవరు అడుగుతలేరా? అడిగినా కానీ వాళ్ళు ఏమంటారు, నా ఇష్టం, నా మేస్త్రి కొట్టుర్రు, నా మేస్త్రి వచ్చినాక మీరు మని లేవద్దు, నీకు ఏం అవసరం ఉంది నీకు అడగదని అన్నాడు. మరి నీళ్ళు కొట్టకపోతే ట్యాంక్ కూలిపోతుందిగా. కూలిపోతుంది నాయన, ఏ రాని కడితే కట్టకపోతే లాభం ఉంది, కట్టితే మంచిగా కట్టు, లేకపోతే కట్ట ఊకో అని చెప్పిన. ఊకుంటే ఏం చేస్తూ పో అని చెప్పిండు. మీ అయితే నీళ్ళు కొట్టినట్టు నీళ్ళు కొట్టినట్టు. మళ్ళీ అందులో ఒకటి మోటార్ పోయిందట. మోటార్ మాకు ఎవరు తెలపలే, వాళ్ళు పెట్టింది తెలియదు, ఇంతవరకు అయితే నీళ్ళు కొడతలేదు, అసలే నీళ్ళు లేవుగా.
మరి రేపు నాడు కూలితే బాధ్యత కూడా అంటే దీనికి బాధ్యత ఎవడో తండ్రులు అని అంటుండ్రు. మీ ఇష్టం, మీ ఇష్టం. మనిషి పెట్టి రాదా అంటే ఏమంటాడు, నేను మనిషి పెట్టి మా మేస్త్రి వచ్చినప్పుడే కొడతాం. ఇప్పుడు నేను కొట్ట నీళ్ళు చెప్పు. ఎన్ని రోజులు ఇట్లా పెట్టబెట్టింది? ఇది చాలా రోజుల నుంచి అట్లానే ఉంది. మరి ఎందుకు పట్టించుకుంటారు? ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చెప్పినా వాళ్ళు పెడ చెవిని వేసి పెడుతున్నారు. చూస్తే కనిపిస్తలేదు. అది ఓపెన్ టాప్ ఉంది. ఎవరికైనా రక్షణ లేదు, ఏం లేదు. చెప్తే ఆ వైర్లన్నీ వచ్చి వేసిపోయారు. అవి ఎక్కడ కట్ అవుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు ఊడుతుందో ఎప్పుడు పడుతుందో తెలియలేదు. ఎప్పుడైనా పోరలు వచ్చి ఆడతారా చేస్తారా అనే దాని మీద టాపే లేదు దానికి. ఎవరు చెప్పినా ఏం లేదు. సర్పంచ్ ఉండే సర్పంచ్ చెప్పిన ఇప్పుడు సర్పంచ్ పోయిండు ఏం అయిపోయింది. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా విజయం సాధించిన మైనంపల్లి హనుమంతరావును స్థానిక వివి గార్డెన్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నేను మళ్ళొక్కసారి కృష్ణారావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టే బాధ్యత నాది. కానీ మీరు ఓటరు నమోదులో విస్తృతంగా డివిజన్ల వారీగా ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఓట్లు గల్లంతైనాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఓట్లు గల్లంతైనాయో వాటన్నిటినీ తిరిగి నమోదు చేయించే బాధ్యతను మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే అగ్రభాగాన్ని నిలిచే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి కూడా కృష్ణారావు గారిని, గౌరవ కార్పొరేటర్లను నేను కోరుతా ఉన్నాను. గట్కేసర్ మండలంలోని అనోజీగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో నిర్వహించిన గృహస్థ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా గరికపాటి నరసింహారావు హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం జీవన విధానం మారిందని, కుటుంబాలలో ఐక్యత లోపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు కారణం తల్లిదండ్రులు తమ పిల్లల వద్ద ఉండకపోవడమే కారణమని, 5 సంవత్సరాల పిల్లలను దేవుళ్లా చూడాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. జపం చేసుకోవచ్చు. ఈ తెగింపుకు తల్లిదండ్రులు రావాలంటే మొహమాటం లేకుండా చెబుతున్నారు, లేకపోతే సంవత్సరాలు దెబ్బతింటాయి. ఇక అక్కడి నుంచి మా వాళ్ళు పెద్ద అయిపోయారండి మాట ఇవ్వండి, వినరమ్మా, ఎందుకు వచ్చిన గొడవది? వినరు, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. ఇంక ఊరికే దానికి ఏదో కౌన్సిలింగ్ అన్నాం, వారి దగ్గరికి వెళ్ళడం, వీరి దగ్గరికి వెళ్ళడం, సిట్టింగ్ అన్నాం, స్టాండింగ్ అన్నాం. 4,000 సిట్టింగ్లు అయ్యాక 4,000 పుచ్చుకున్నాక ఆయన ఏమంటాడు, మీ మైండ్ సెట్ మార్చుకోవాలండి. అది లేకే కదా ఎక్కడికి వచ్చింది. 4,000 పుచ్చుకున్న మైండ్ సెట్ అంటావేటి, మైక్ సెట్ లాగా. అది నువ్వు మారుస్తామో, నువ్వు ఏం మార్చడం. పోనీ అలాగని ఎవరన్నా కొత్త సిద్ధాంతంలో వీళ్ళని ఆశ్రయించామనుకో, వాడు శుభ్రంగా దాంపత్య యాగం అని శుభ్రంగా యాగం చేయించి 3 లక్షలు కొట్టేస్తున్నారు. దానివల్ల వాళ్ళ దాంపత్యం బాగుంది, డబ్బులు బాగా రావడం వల్ల మన దాంపత్యం చెడింది, మనం అప్పులు బాలయ్యాం. వాళ్ళ ఆవిడ ఆయన ప్రేమించింది ఆ సిద్ధాంతం, ఎందుకంటే డబ్బులు బాగా వచ్చాయి. దాంపత్యానికి యాగం ఏంటంటే అర్థం లేని మాట సృష్టిస్తున్నారమ్మా. హిందూ సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. హిందూ జాగరణ శక్తులు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా హిందూ సంస్కృతిని దెబ్బతీస్తున్నారు గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి. ఇక హైదరాబాద్ అంబర్పేట పరిధిలోని అక్రమ ఫుట్పాత్ల నిర్మాణాలపై జిహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అంబర్పేట నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు అక్రమంగా నిర్మించిన 673 కట్టడాలను తొలగిస్తున్నట్లు జిహెచ్ఎంసీ విజిలెన్స్ ఈడీ విశ్వజిత్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమానే కార్యకర్తల కుటుంబాలకు ధీమా అంటూ ప్రచారం చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పిస్తోంది. ఇటీవల సూర్యాపేట పరిధిలో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోటి లింగయ్య, షేక్ జాన్వియా వారి కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల చెక్ని అందజేశారు. ఇక మహేశ్వరం నియోజకవర్గంలోని స్థానిక ప్రైవేటు హాస్పిటల్ సంస్థలు ఈరోజు బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు ప్రాణం పోసేవారే కానీ ప్రాణం తీసేవారు కాదని ఈ సందర్భంగా మాట్లాడారు డాక్టర్లు. ఈ ర్యాలీలో దాదాపు 10 హాస్పిటల్స్కు చెందిన డాక్టర్లు, నర్సులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కానీ వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్ని అటాక్ చేయడం కానీ డాక్టర్స్ పట్టడం కానీ చేసి చట్టరీత్యా చాలా నేరం అయినా కూడా ఇది ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ముందు ఈ మొన్న జరిగిన హాస్పిటల్ ఇన్సిడెంట్ కానీ, రోగుల హాస్పిటల్ ఇన్సిడెంట్ కానీ, అంతకుముందు ఎన్నో హాస్పిటల్స్లో జరిగిన సీరియస్ పేషెంట్ చనిపోయినప్పుడు, ఐసీసీలో ఇన్సిడెంట్ చనిపోయినప్పుడు
ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రజల్లోకి ఇలాంటి లా ఉంది, డాక్టర్స్ని కొట్టడం తప్పు అనే నేరం అనే దాని గురించి ప్రజలకు తెలియాలని మేము ఈ ర్యాలీ ఒకటి స్టార్ట్ చేస్తాం. అత్యాచారాలు చేయడం చాలా తప్పు. ఎందుకంటే డాక్టర్ అనే వాడు పేషెంట్ని ఛాయశక్తులా బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్లో ఎటువంటి డాక్టర్స్ తప్పు లేకుండా ఆ సడన్ కార్డియాక్ అరెస్ట్ అలాగే ఎన్నో ఇన్సిడెంట్స్ వాళ్ళ ఇంట్లో పేషెంట్ సడన్గా చనిపోయినప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరి మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అలా కాకుండా హాస్పిటల్లో చనిపోయినప్పుడు మాత్రం డాక్టర్ని బ్లేమ్ చేస్తున్నారు. దేర్ ఆర్ సో మెనీ అదర్ కాజెస్ సడన్ డెత్. ఈవెన్ ఏ దేశంలో అయినా ఇలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి నెగ్లిజెన్స్ జరిగింది అని అనుకున్నప్పుడు వాళ్ళు విచారణ జరిపించుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ ఇలా హాస్పిటల్స్ని అటాక్ చేయడం కానీ ఇది కానీ చాలా తప్పు. దానికి తగిన శిక్ష చట్టరీత్యా తీసుకోవాలని చెప్పేసి. ఒకవేళ డాక్టర్లు ట్రైనర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు గిట్లా ట్రైనర్స్ ఇట్లా సర్జరీస్ ఇట్లా చేసే ఛాన్స్ ఇట్లా ఉంది అంటున్నారు. బట్ అలా అనుమతి లేకుండా చేస్తే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా? లేదండి, హాస్పిటల్లో అలాంటివి జరగదు. హాస్పిటల్స్లో క్వాలిఫైడ్ హాస్పిటల్స్లో అలాంటి జరిగే అవకాశం లేదు. ఒక ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ పొందినటువంటి డాక్టర్కే ఏదైనా సర్జరీ చేయడానికైనా ట్రీట్మెంట్ చేయడానికైనా అవకాశం ఇస్తాం. ఆల్రెడీ దే ఆర్ సర్టిఫైడ్. ఇఫ్ దే ఆర్ ఎనీ ఏదైనా ఒక పేషెంట్ ఎమర్జెన్సీ కండిషన్స్లో వచ్చాడు అంటే కనుక అతన్ని మ్యాక్సిమం ప్రాణం కాపాడే ప్రయత్నమే డాక్టర్స్ చేస్తారు. అంతే తప్ప అతన్ని ప్రాణం ఏమైనా పర్వాలేదని చూస్తూ ఊరుకోరు డాక్టర్స్ కూడా. కాబట్టి ఆ ప్రాణం కాపాడే ప్రయత్నంలో ఆల్రెడీ నేచర్ ఆఫ్ ది క్రిటికల్ ఇల్నెస్ వల్ల పేషెంట్స్ చనిపోవచ్చు, కానీ డాక్టర్ యొక్క నెగ్లిజెన్స్ అనేది 100% ఉండదు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో పేషెంట్స్ ఎమోషనల్గా ఫీల్ అయ్యి మా ఫాదర్ చనిపోయాడు, మా అమ్మ చనిపోయిందని చెప్పేసి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి డాక్టర్స్ని అటాక్ చేయడం అనేది ఇది ఒక ఆటవిక న్యాయం అవుతుందన్నట్టు. కాబట్టి ఏ డాక్టర్ అయినా కానీ పేషెంట్స్ని బతికించాలి, ప్రాణం కాపాడాలని చూస్తాడు. కానీ పేషెంట్కి ఏమన్నా అయిందనేది అసలు ముందనే ఉండదు. ప్రతి పేషెంట్ బతకాలి అంటే కనుక డాక్టర్ల యొక్క ఫాదర్స్ మదర్స్ 1000 సంవత్సరాలు బతికి ఉండాలి ఇప్పటికి. కాబట్టి ఒక నేచర్ ఆఫ్ ది ఇల్నెస్ ప్రతి పేషెంట్కి ఎక్కడో ఒక్కడ ప్రాబ్లం వస్తుంది. అది హాస్పిటల్లో వస్తే కనుక అది డాక్టర్ నెగ్లిజెన్స్ అనుకోవడానికి లేదు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లోని మ్యాక్సిక్యూర్ హాస్పిటల్స్ ను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్స్ పూర్తిగా వ్యాపార దృష్టితో కాకుండా పేదలకు సేవా కోణంలో కూడా వైద్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ మ్యాక్సిక్యూర్ ను ప్రజలు ఆదరించి మంచి వైద్య సేవలు పొందగలరని ఆయన స్థానిక ప్రజలకు తెలిపారు. మ్యాక్సిక్యూర్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన డాక్టర్ జితేందర్ రెడ్డి గారికి, సునీల్ గారికి, అజయ్ గారికి మరియు సుష్మా గారికి అందరూ కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ ఈ హాస్పిటల్ మధ్యతరగతి కుటుంబీకులకి ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా అందుబాటులో రావాలి. వైద్య సేవల నిమిత్తం అందరికీ కూడా సరసమైన ధర కూడా ఇక్కడ వైద్యం అందించాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రక్రియల హెల్త్ క్యాంప్స్ పెట్టి ప్రజలని కూడా అవేర్నెస్ తీసుకొచ్చేసి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన సూచనలు కూడా చేయాలి. అలాగే ఈ హాస్పిటల్ రాబోయే రోజుల్లో మంచి బిజినెస్ చేయాలి. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించుకుంటూ వాళ్ళ లాభం కూడా చూసుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పేసి మనం చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైకోర్టు విభజనపై ఆగ్రహంగా ఉన్న ఏపీ న్యాయవాదులు. సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ దాఖలు, రేపు విచారణ. సంక్రాంతి తరువాతే మంత్రివర్గ విస్తరణ, తొందర ఏమీ లేదంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యేక హోదాపై ఘాటుగా స్పందించిన కేసీఆర్, అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానన్న గులాబీ బాస్. కేసీఆర్ బెదిరింపులకు బెదిరే వ్యక్తిని కాదు, గతం మర్చిపోయి మాట్లాడుతున్నాడని బాబు విమర్శ. గెలిచిన ఆనందంలో టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ వ్యాప్తంగా ఆత్మీయ సంబరాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.